తెలుగుదేశం ఎమ్మెల్యేలు కొందరు ఇటీవల వివాదాస్పద ప్రవర్తనతో వార్తల్లోకి ఎక్కడంపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. గాడి తప్పుతున్న ఎమ్మెల్యేలను ఒకసారి పిలిచి పద్ధతి మార్చుకోమని చెబుతానన్న ఆయన తీరు మారకపోతే రెండోసారి పిలుస్తానన్నారు. అప్పటికీ మారకుంటే మూడోసారి చెప్పడం ఉండదని, తగిన చర్యలు తీసుకుంటారని తేల్చి చెప్పారు. రెండోసారి పిలవాలా వద్దా అన్నది వారి ప్రవర్తనపై ఆధారపడి ఉంటుందని హెచ్చరించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో పార్టీ లోక్సభ నియోజకవర్గ అధ్యక్షులు కమిటీల ఎంపికపై నియమించిన త్రిసభ్య కమిటీల సభ్యులతో నిర్వహించిన సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. కూటమి బాగుంటేనే ప్రజలు బాగుంటారని తెలిపారు. ప్రజాప్రతినిధులే తప్పులు చేస్తూ వెళ్లడం ఎంతమాత్రం సరికాదని హితవు పలికారు. సమన్వయకర్తలు, ఇన్ఛార్జ్ మంత్రులు ఈ విషయాన్ని ఎమ్మెల్యేలకు అర్థమయ్యేలా చెప్పాలని సూచించారు. సీనియర్ ఎమ్మెల్యేలకు పార్టీ విధానాలు, క్రమశిక్షణ గురించి బాగా తెలిసినందునే పద్ధతిగా నడుచుకుంటున్నారని, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు మరింత బాధ్యతగా ఉండాల్సింది పోయి అక్కడక్కడ గాడి తప్పుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 35 మంది ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడినట్లు చంద్రబాబు తెలిపారు. సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 6న అనంతపురంలో నిర్వహిస్తామన్న సీఎం మహిళలతో పెద్ద ఎత్తున కార్యక్రమం ఉంటుందన్నారు. వైసీపీ ప్రతిపక్షం కాదు, ఒక విషవృక్షమని చంద్రబాబు మండిపడ్డారు. నిత్యం తప్పుడు ప్రచారాలు చేయడమే ఆ పార్టీ ఎజెండాగా పెట్టుకుందని, చిల్లర రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. వివాదాలు సృష్టించి నేరం చేసి తిరిగి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారన్న ఆయన వాటిని బలంగా తిప్పికొట్టారని స్పష్టం చేశారు. పింఛన్లు, అమరావతి, ప్రకాశం బ్యారేజీ గేట్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, సింగయ్యను చంపేసి ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేశారన్నారు. వైసీపీ తప్పుడు ప్రచారాలపై మౌనంగా ఉండొద్దని, ప్రజలకు వాస్తవాలు చెబుతూనే ఉండాలని దిశానిర్దేశం చేశారు. సంక్షేమ పథకాలపై చర్చ జరగకూడదనేది వైసీపీ ప్రధాన లక్ష్యమని, కానీ చేసిన మంచిని ప్రజలకు చెప్పే బాధ్యత అందరిపైనా ఉందని తేల్చి చెప్పారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించారన్న చంద్రబాబు మొహమాటాలకు పోయి డమ్మీలు, బలహీనులు ఎంపిక చేస్తే ప్రభుత్వం, పార్టీ నష్టపోతాయని తెలిపారు. పార్లమెంటరీ కమిటీల నియామకం అత్యంత పారదర్శకంగా, పగడ్బందీగా జరగాలని స్పష్టం చేశారు. కమిటీల నియామకంలో సోషల్ రీఇంజనీరింగ్ జరగాలన్నారు. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలని, బలమైన నేతలకు అవకాశం ఇవ్వాలని, కమిటీలు బలంగా, చురుగ్గా ఉండాలన్నారు. తెలుగుదేశం సిద్ధాంతం చాలా బలమైందని, విశిష్టమైందన్న సీఎం పార్టీని రీఆర్గనైజ్, రీస్ట్రక్చర్ చేసి యువతకు అవకాశాలు ఇస్తున్నట్లు తెలిపారు. అందుకే ఇన్నేళ్లుగా పార్టీ ప్రజల ఆదరణ పొందుతోందన్నారు. ఎన్నో పోరాటాలు చేసి సవాళ్లు ఎదుర్కొని నిలబడ్డామని మర్చిపోవద్దన్న చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నాం కదా అని అలసత్వం వద్దని స్పష్టం చేశారు. పార్టీ, ప్రభుత్వ ప్రతిష్ట పెంచేలా నేతల పనితీరు ఉండాలన్నారు. ప్రజల్లోని సానుకూలతను పెంచుకునేలా అనునిత్యం తిరిగి వారితో మమేకం కావాలని నిర్దేశించారు. వైసీపీ ప్రభుత్వం వ్యవస్థల్ని నాశనం చేసిందని, వాటిని ఎదుర్కొని సంక్షేమం అమలు చేస్తూ అభివృద్ధి ఆగకుండా చూస్తున్నామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన అనేక హామీలు ఇప్పటికే నెరవేర్చామని, సకాలంలో అమలైనందున ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని అన్నారు. ప్రతి వర్గానికి ఏదో ఒక లబ్ధి చేకూర్చామన్న సీఎం ఏడాదిలోనే ఇన్ని పనులు చేయడం గొప్ప ముందడుగని తెలిపారు.